హలో గైస్, మీరు చూస్తున్నారు తెలుగు గేమింగ్ సూర్యాబాయ్. చాలా తర్వాత సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే స్టార్ట్ చేయాలని చూడండి. ముందుగా ఇక్కడ లూట్ చేసుకుని 8 దగ్గర వెళ్దామనేసి ఇక్కడ లూట్ అయితే చేసుకుంటున్నాను. ప్లేస్లో అయితే ఇప్పుడే రివైవ్ ఇచ్చేసి ఇంకో ఎనిమిది అయితే బయటకు వచ్చాడనమాట. నేను కవర్లు తీసుకుని ఇంకో ఎనిమిది అయితే చూసాను, ఫుల్ డ్యామేజ్ చేశాను. బాంబు అయితే పర్ఫెక్ట్ చేశాను అనమాట. డౌన్ అవుతాడేమనుకున్నా, డౌన్ అయితే అయ్యాడు. పర్ఫెక్ట్ కిల్ కూడా వస్తుంది అనమాట. అలా ముందుకు వెళ్తుంటే ఇంకా ఎనిమిది అయితే నన్ను గెలిగాడు. ఇప్పుడు గ్లోవాల్ వేసుకొని వెంటనే అలాగే 2 డ్యామేజ్ ఇస్తాను. బాడీ డ్యామేజ్తోనే డౌన్ చేశాను. దాంట్లో బాంబు వేసిన తర్వాత గ్లో ఆయిల్తో పగలెట్టాను. ఇది కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ చూసాక ఇంకో ఎనిమిది అయితే రష్ అవుతుంది అనమాట. అట్లీస్ట్ ఎనిమిది అయితే డౌన్ చేశాను. మనం జోన్లో ఉన్నాం కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళేసి సేఫ్లో అవుదామనేసి కిల్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సెట్ కవర్ని తీసుకుందామనేసి ముందుకు వెళ్తున్నాను అనమాట. ఎదురుగా భారీగా రష్ అవుతుంది అనమాట. కొంచెం గ్యాపింగ్ అనేది చేద్దాం, ఎందుకంటే చాలా వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నాం కదా. చాలా రోజుల తర్వాత దీని మీద బయటకు వచ్చాడు. బుల్ డ్యామేజ్ చేసి కానీ లోనకి వెళ్ళిపోయాడు. కొంచెం ముందుకెళ్ళి రాయి కవర్ తీసుకో. అరే 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 ఎవరు రాడు? స్నైపర్తో ఫుల్ డ్యామేజ్ చేశాడు అనమాట. బాంబులు వేసిస్తున్నాడు. ఇంకో గ్లోవర్ వేసుకుని కవర్లో రావాలి. ఎదురుగా ఎనిమిది, బ్యాక్ సైడ్ ఎనిమిది ఎక్కడి నుంచి కొడుతున్నాడో తెలియట్లేదు అనమాట. కొంచెం చూసుకున్నాడు. ఇంతలోనే పాపగా అయితే దించేసాను అనమాట. బాగా దింపేస్తున్నాడు. క్యారెక్టర్ అయితే వదిలేమన్నమాట. ఏపీ వస్తుంది అనేసి ఇంతలో డౌన్ చేసాడు అనమాట. మళ్ళీ లేచాం, మెడిగా ఇంకో డౌన్ చేసాడు అనమాట. వాళ్ళు పులుకులు చేసుకోలేదు. సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నాం లేదా. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఏడ్చి గోలు చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. వెల్ ప్లేడ్.